ఈ అరటికాయ ఉప్మా కూరకి కావలసిన పదార్థములు అరటికాయలు ఒక 3 మనుషుల్ని బట్టి కాయ పెరుగుతుంది. నేను ఒక ఇద్దరికే అని చేసుకున్నాను. అలాగే అల్లం, పచ్చిమిరపకాయలు కచ్చా పచ్చాగా ఆడుకోవాలి. జార్లో ఒక్క 2 తిప్పులు తిప్పిన తర్వాత ఇంత ముద్ద వస్తుంది, అది పక్కన పెట్టుకోండి. అలాగే ఒక 20 ml 10 ml 15 to 20 ml నిమ్మరసం తీసుకోండి. అలాగే ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఇది కాకుండా కొంచెం పసుపు, తర్వాత తగినంత ఉప్పు, ఇవన్నీ మీకు వీటికి కావలసినటువంటి పదార్థాలు. అలాగే వీడియో మధ్యలో నేను వేసేటప్పుడు అల్లం పచ్చిమిరపకాయ వేశాను, ఆ పేస్ట్ కాదు, కచ్చపచ్చగా ఆడింది వేశాను. కానీ అల్లం వెల్లుల్లి అన్నానండి. పొరపాటుకి చింతిస్తున్నా, మీరు అర్థం చేసుకోగలరు. నూనె వేశానండి. నూనె వేడెక్కింది కాబట్టి ఇందులో ముందు ఆవాలు వేస్తున్నానండి. చిటపటలాడుతుంది. ఆవాలు వేశాను. ఆవాలు వేసిన వెంటనే ఈ పప్పు బద్దలు వేసేస్తున్నాను. శనగపప్పు అది అందులో అండి. కొంచెం దాన్ని మనము తగ్గించుకుని సిమ్లో అనుకుంటే బాగుంటుంది. అలాగే కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో ఆ పసుపు కూడా వేస్తున్నాను. పసుపు వేసేసి అరటికాయలు పాడేస్తున్నానండి ఇందులో నేను నలిపేస్తాను అనమాట. పెద్దగా మనము ఏమీ కష్టపడక్కర్లేదు. అరటికాయ దాని అదనమాట, అది అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది. ఇదిగోండి, కూర నేను మెలిపేశాను. కొన్ని ముక్కలుగా, కొంత ముద్దగాను చేసేసాను. ఇది అయిపోయిందండి. సేమ్ పోపు వేసేసి అంతా రెడీ చేశానండి. ఇప్పుడు మనము దీనికి అల్లం వెల్లుల్లి వేస్తున్నానండి. ఇప్పుడు కలపాలన్నమాట. ఇది కూడా కాస్త పచ్చివాసన అది పోయేదాకా దాంట్లో కలిపి ఉంచుకుంటూ ఇంకా దీన్ని స్టవ్ కట్టేస్తున్నానండి. కట్టేసేసి కొంచెం తగినంత ఉప్పు, నిమ్మరసం లాస్ట్లో వేయాలండి. నిమ్మరసం ముందు వేసేస్తే కండ్రెక్కిపోతుంది. అందుకోసం మనం లాస్ట్కి వేయాల్సి ఉంటుందన్నమాట. తగినంత ఉప్పు వేసానండి. ఉప్పు కలుపుతున్నాను. ఉప్పు కలిపేసి తర్వాత లాస్ట్లో పొయ్యి అయితే కట్టేశానండి. ఇంకా ఉప్పు దానికి కొద్దిగా అంటింది అనిపించగానే ఇప్పుడు లాస్ట్కి వచ్చి ఇదిగోండి నిమ్మరసాన్ని ఏదైతే ఉందో దాన్ని పైనుంచి ఇలా వేసుకోవాలి. కొంచెం వేసి కలుపుకోవడమే అండి. అంతే, మీకు పాతకాలం నాటి అరటికాయ ఉప్మా కూర తయారైపోయింది. అల్లంలోకి బాగుంటుందండి. మంచిగా పుల్లగా ఉండి కొంచెం పూర్వం నిమ్మరసం అది ఉప్మా మామూలుగా చేసి ఇచ్చేవారు. చిన్న నిమ్మరకం ముక్క తరిగి ఇచ్చేవారు. నలుగురికి 4 ముక్కలు ఇచ్చేవారు అనమాట. దానివల్ల ఈ పేరు వచ్చింది దానికి. అయిపోయిందండి, రెడీ. మీరు కూడా చేయండి. రుచిగా ఉందో లేదో తర్వాత కామెంట్లో పెట్టండి. తయారు చేసి మీరు కూడా చేయండి, ప్రయత్నం చేయండి. ఒకవేళ మనుషులు 4 ఉన్నారనుకోండి, 4-5 అరటికాయలు పెద్దవి తీసుకోవాలి. లేదు తక్కువ ఉన్నారనుకోండి, ఒక 2 పెద్ద అరటికాయలు సరిపోతాయి అన్నమాట. సో థ్యాంక్ యూ అండి. ఇవాళకి ఇదేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.